కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ అనేటువంటిది ఒక ఈవెంట్ కాదు. అది అంటే అది ఒక పండగ కాదు. అదే మనం సరదాగా గడుపుకోవడానికి, సరదా కాసేపు ఎంజాయ్ చేయడానికి, క్రిస్టియన్స్గా మనకున్నటువంటి ఏకైక పండుగ ఇదే, సంతోషించడానికి, ఆనందించడానికి. కాబట్టి కాసేపు సరదాగా ఉంటే బెటరే కదా, మంచిదే కదా, అందరూ తప్పేముంది, ఒకటి సంవత్సరం ఒక్కసారి వస్తుంది, సంవత్సరం ఒక్క రోజు వస్తుంది అనుకుంటూ ఉంటాం మనం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు సంతోషించడం మంచిదా అంటే సంతోషించడం మంచిదే. కానీ ప్రాబ్లం ఏంటంటే, నువ్వు సంతోషించేటప్పుడు ఆ సంతోషంలోని యాక్చువల్గా మనం క్రీస్తుని చూడగలుగుతున్నామా లేదనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరైనా చిన్నపిల్లలు బర్త్డే అయితే ఎవరన్నా పిలిస్తే మన పిల్లల్ని పంపిస్తాం వాళ్ళ ఇంటికి. బేసిక్గా పిల్లల బర్త్డే అన్నప్పుడు పిల్లల్ని పంపిస్తే పిల్లల వరకే సెలబ్రేట్ చేసుకుంటే, వాళ్ళు ఎంతసేపు పిల్లలు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఆ బర్త్డే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించరు. పిల్లలు బర్త్డే సందర్భంగా సరదాగా గడుపుదామని వెళ్ళినటువంటి పిల్లలు ఎంతసేపు కేక్ గురించి, చాక్లెట్ గురించి, లేదా డెకరేషన్ గురించి, డ్రెస్సుల గురించి ఇవే మాడుకుంటాం. కానీ ఎవరు పుట్టినరోజు అనేది వీరు వెళ్ళారో వాళ్ళ ఇంటికి, ఆ పిల్లలు పెద్దగా ఎవరు ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ అంత దూరం వెళ్ళవు. అక్కడ ఏది ఇంపార్టెంట్, అసలు సందర్భం ఏంటని వాళ్ళకి పెద్దగా తెలియదు. చాలా సందర్భాల్లో క్రిస్మస్ జరిగిన మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాను పిల్లలాగానే ఆత్మీయంగా మనం బహుశా అలాగే ఉంటాం మేము. అంటే క్రిస్మస్ అని చెప్పుకుంటాం. కానీ ఎంతసేపు ఏంటంటే మనం చర్చకు గ్యాదర్ అయినప్పుడు ఎంతసేపు మన డిస్కషన్ ఎక్కువ ఏది ఉంటుందంటే, ఏం వండుకున్నాం, ఏం బట్టలు కొనుక్కున్నాం, ఎంత పెట్టి కొనుక్కున్నాం, ప్రోగ్రామ్ ఏంటి, ప్లాన్ ఏంటి ఈరోజు, ఎంతసేపు బేసిక్ ఇది ఆలోచిస్తాం. కానీ ఎక్కువ శాతము క్రీస్తు గురించి పెద్దగా మనం ఆలోచన చేయట్లేదు. అలాగని సెలబ్రేట్ చేసుకోవడం తప్ప అంటే తప్ప. నేను ఖచ్చితంగా సంతోషించాలి. ఎందుకంటే సంతోషించడం అంతకంటే గొప్ప సందర్భం మరొకటి లేదు. ఎవరిని బట్టి అయితే మనం సంతోషిస్తున్నాం అనుకుంటున్నామో ఆ వ్యక్తిని దాటి వెళ్ళిపోకూడదు. మనం ఆ వ్యక్తిని మర్చిపోయేంతలాగా మన సంతోషము ఉండకూడదు. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఒక ఈవెంట్ కాదు, అదొక పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం, వ్యక్తి గురించి. అప్పుడు క్రిస్మస్ అన్నప్పుడు అందులో మనకి క్రీస్తు ప్రధానమైనటువంటి వాడు అవ్వాలి.